ప్రేక్షకులందరికీ, హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రానికి సంబంధించిన విధి విధానంతో పాటు దాని విశిష్టత ఏంటిది, ఎలా సాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో దానికి ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. చాలా గొప్ప మంత్రము ఇది. నేను ఇదివరకు ఇచ్చిన మంత్రాల్లో కన్నా ఇది దశమహావిద్యలో ఈ రాజమాతంగి సంబంధించిన అమ్మవారి మూలమంత్రాన్ని ప్రత్యేకంగా సాధకులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రాజమాతంగి మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాజమాతంగిని సాధకులు ఎవరైనా సాధన చేసే వ్యక్తులు ఎవరైనా సాధకులు ప్రతి ఒక్కరు కూడా నిషిద్ధ సమయంలో చేయండి సాధన. నిషిద్ధ సమయంలో 11:30 నుంచి 12:30 మధ్యలో సాధన మాత్రమే చేయండి. మీ పూజా మందిరంలో సాధన చేయండి. శుచిగా ఉన్న శుభ్రం ఉన్న గదిలో అయినా పర్లేదు, మీ పూజా మందిరంలో చేసినా పర్లేదు. ఈ మంత్రాన్ని బహిర్గతం చేయకుండా, అలాగనే బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా చేయండి. ఈ రాజమాతంగి మంత్రాన్ని నేను ఈరోజు ప్రత్యేకంగా దీన్ని ఇవ్వాలనుకొని ఇస్తున్నాను. ఈ మంత్రాన్ని సాధన చేసిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చెప్తాను. ఈ రాజమాతంగి మంత్రాన్ని సాధన చేసే వ్యక్తులు ఎవరైనా వాళ్ళకి అంతర్జ్ఞానం కలుగుతుంది, అలాగే అంతర్దృష్టి కలుగుతుంది. అలాగే జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో, జ్యోతిష పండితులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఎవరైనా ఈ జ్యోతిష్యం గురించి అవగాహన, జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాజమాతంగిని సాధన చేసే వాళ్ళకి జ్యోతిష్యం చెప్పే వాక్ కలుగుతుంది. అలాంటి ఈ గొప్ప మంత్రము. అలాగే ఈ మంత్ర సాధన చేసే వ్యక్తులకు ఎవరైనా జాతకాన్ని చెప్పే, అవలీలగా చెప్పే అంత శక్తి ఇవ్వడానికి ఈ చాలా గొప్ప మంత్రము. అలాగే ఈ సాధకులు ఎవరైతే చేస్తే వాళ్ళకి ధనలాభం కలుగుతుంది, రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని 41 రోజు సాధన చేయాలి. ప్రతిరోజు కూడా 1008 సార్లు ఈ మంత్రాన్ని మీరు పఠించినట్లయితే, ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే ఆ మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది. సిద్ధి కలిగిన మరుక్షణమే ఈ మంత్ర సాధన ఎవరైతే ఉన్న జ్యోతిషు పండితులు ఎవరైనా కానీ ఈ సాధన చేయండి. రాజమాతంగి చాలా గొప్ప మంత్రము. ఈ మంత్ర సాధన చేసే వాళ్ళకి జ్యోతిష పండితులు అయ్యే ముఖ్యంగా ఈ చాలా గొప్ప మంత్రము. అలాగే ఈ మంత్రం గురించి నేను ఈ మంత్రం చెప్తాను. మూల మంత్రాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా మాత్రమే మీరు మానసికంగా చేయండి. చాలా నిష్టగా ఉండి ప్రతిరోజు కూడా 41 రోజు సాధన, 41 రోజు సాధనలో ప్రతిరోజు కూడా 1008 సార్లు సాధన చేయండి. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి. ఓం ఈం హ్రీం శ్రీం నమో రాజమాతంగే స్వహ. ఓం ఈం హ్రీం శ్రీం నమో రాజమాతంగే స్వహ. ఓం ఈం హ్రీం శ్రీం నమో రాజమాతంగే స్వహ. ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా మీరు 1000 నిమిషాలు ప్రతిరోజు సాధన చేయండి. అలాగే 41 సాధనలోపే మీకు ఈ మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది. మీరు అనుకున్న విధానంగా జరగడం జరుగుతుంది. చాలా గొప్ప మంత్రము. ఈ రాజమాతంగి మంత్రాన్ని గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.